దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపా సంఘ ప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో యూట్యూబ్ ద్వారా వాట్సాప్ ద్వారా దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలని మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలు అందరూ బాగున్నారండి. మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క ఉదయకాల సమయమును బట్టి అనగా 20వ తారీఖు శుక్రవారం దినము సెప్టెంబర్ నెల 2024 సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాక్యము పరిశుద్ధ గ్రంథం నుండి 105వ కీర్తన 4వ చరణాన్ని చదువుకుని కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమేడు మా తండ్రి, వాక్యమైన దేవా, మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వాక్యమును ధ్యానించుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, 105వ కీర్తన 4వ చరణంలో తెలియజేస్తున్న మాట, యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ఏమండి దేవుని బిడ్డలారా, గమనించండి. మత్తయి సువార్త 7:7లో, లూకా సువార్తలో తెలియపరుస్తున్నటువంటి మాటల్లో అడుగుడి ఇవ్వబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తీయబడును అంటా ఉన్నాడు. నీకున్నటువంటి సమస్యలు ఇబ్బందులను బట్టి నువ్వు చేయవలసింది ఏంటంటే వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పరిగెత్తడం కాదు, వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేయటం కాదు, మన దేవునికి ఫోన్ చేయాలి. మన దేవుని యొక్క ఫోన్ నెంబర్ ఏంటంటే 333 ఏంటంటే ఇర్మియా గ్రంథం 33:3లో 33వ అధ్యాయం 3వ వచనంలో తెలియపరిచిన మాట ఏంటంటే, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నాకు మొర్రపెట్టు, నాకు కాల్ చేయి, నేను నీకు జవాబిస్తాను. నీ ఫోన్ నేను తీసుకుంటాను, ఐ రిసీవ్డ్, నేను తీసుకుంటాను, నువ్వు నాకు ఫోన్ చేయి అంటా ఉన్నాడు. మనం దేవునికి ఫోన్ చేయము, మనుషులకు చేస్తూ ఉంటాం. అర్థమైందా? దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయటం అంటే దేవునితో మాట్లాడటం, ఫోన్ చేయటం. ఎలాగైతే ఎదుటివారితో మాట్లాడటానికి మనం ఫోన్ చేస్తామో అలాగే ప్రార్థన చేయటం, దేవునితో మాట్లాడటం. దేవుని నుండి మనకి జవాబు వస్తే ఖచ్చితంగా ఆయన మన కార్యాలని ఆయన చేయువాడై ఉన్నాడు. అందుకనే అంటా ఉన్నాడు, యెహోవాను వెదకండి, ఆయన బలమును వెదకండి, ఆయన సన్నిధి నిత్యం వెదకండి. 3 సార్లు వెతుకుడి వెతుకుడి వెతుకుడి. ఎవరినే? దేవుణ్ణి. దేవుని బిడ్డలారా, ప్రతి సమస్యలో 3 మార్లు చెప్తా ఉన్నాడు. ఎవరైనా సరే ఒకసారి 2 సార్లు చెప్తారు. ఏమంటే 3 సార్లు తెలియపరుస్తూ ఉన్నాడు. ఒకసారి చెప్పిన దానికి అంతగా పట్టించుకోబడి రెండోసారి ఆయన పట్టించుకుంటాడు. రెండోసారి కాకపోతే మూడోసారి అంటే ఇంకా అసలు పట్టించుకున్నాడు అన్నవాడు ఉన్నాడు, ఖచ్చితంగా పట్టించుకుంటాడు. దేవుని బిడ్డలను గమనించండి. ఆయన 3 మార్లు తెలియపరుస్తున్నాడంటే గమనించండి, ప్రాముఖ్యత ఉంది. ఆయన కార్యాలు చేయవాడు ప్రతి సమస్యను బట్టి. దేవుని బిడ్డలు ఇక్కడ మనం చూస్తే 105వ కీర్తనలో దేవుడు తన నిబంధనను నెరవేర్చినటువంటిది కనబడుతుంది మనకి. ఈ కీర్తనలో తన ప్రజల ఎడల దేవుని సంరక్షణ కాపుదల వివరించబడ్డది. కీర్తనాకారుడు ఇశ్రాయేలు విమోచన చరిత్రని జ్ఞాపకం చేసి వారి ఎడల దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చినందులకు దేవుని కొనియాడుతూ ఉన్నాడు. ఈ కీర్తన 105వ కీర్తన 1-15 వచనాల్లో మరియు మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 8-22 వచనాల్లో దగ్గర పోలుకుందండి. ఇది ఉత్సవ కీర్తన, అంటే ఒక పండగ కీర్తనగా దావీదుగా దేవుని మందస్సాన్ని తరలించుటను జ్ఞాపకం చేస్తుటను బట్టి ఈ కీర్తనను వాస్తవానికి ఉత్సవ ఆరాధనలో ఉపయోగించి ఉండవచ్చండి. పండగలో దేవుని బిడ్డలారా, మొదటగా మనం చూస్తే మొదటి 6 వచనాల్లో నిబంధన సమాజానికి పిలుపు. దేవుడు చేసిన అద్భుత కార్యాలను తెలుసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి, ప్రకటించటానికి, కీర్తించటానికి, ఆయన ఆశ్చర్య కార్యములను గురించి సంభాషించటానికి, దేవుని పరిశుద్ధ నామాన్ని బట్టి అతిశయించి ఆనందించటానికి దేవుని సన్నిధిని వెదకటం, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకోవటానికి, ఆయన తీర్పుల్ని జ్ఞాపకం చేసుకోవటానికి ఇశ్రాయేలు సమాజం దేవుని నిబంధన ప్రజల్ని కీర్తనకారుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూస్తే రెండోది నిబంధన సమాజం యొక్క సాక్ష్యం అండి. 7-11 వచనాల్లో తమ పితరులతో చేసిన నిబంధనను దేవుడు జ్ఞాపకం చేసుకుని దానిని ఎలా నెరవేర్చాడో సాక్ష్యం ఇచ్చాడు. ఆయన తీర్పులు భూమి అందంతటా జరుగుతూ ఉన్నాయని 7వ వచనంలో తెలియజేస్తాడు. తాను అబ్రహాం ఇస్సాకుతో చేసిన నిబంధనని 1000 తరముల వరకు మర్చిపోనని 8-9 వచనాల్లో కనాను దేశమును స్వాస్థ్యంగా ఇచ్చేదని వాగ్దానం చేశాడు. 10-11 వచనాలు.
ఇంకా దేవుని బిడ్డలారా, ఇంకా మనం ముందుకు చూస్తే 105 కీర్తన 12-15లో నిబంధన సమాజపు యొక్క ప్రయాణాలండి. దేవుని వాగ్దానాన్ని నిత్య నిబంధనగా స్థిరపరిచాడు. వారి జనమునకు తిరుగుచుండగా వారికి కీడు రానియకుండా కాపాడాడు. అరణ్య మార్గంలో పోషించాడు. కరువు కాలంలో నిబంధన సమాజమును పోషించుట. ఈ వాక్య భాగంలో యోసేపు ఐగుప్తునకు బానిసగా అన్నల చేత అమ్మబడటను, అక్కడ యోసేపు అధికారి కావడం, యాకోబు సంతతి వారందరూ ఐగుప్తుకు వెళ్ళి పోషించబడటం అంతయు దేవుని వాగ్దానం నెరవేర్పేనని సూచించడానికి కీర్తనాకారుడు జ్ఞాపకం చేస్తున్నాడండి. దేవుని బిడ్డలారా, ఇంకా చూడండి 105 కీర్తన 24-38 వచనాల్లో నిబంధన సమాజ నిర్గమము. ఏమంటే తరలింపబడుట. ఈ వాక్య భాగంలో దేవుని ప్రజలు ఐగుప్తు నుండి విడుదల పొంది వాగ్దాన దేశమైన కనాను దేశానికి వెళ్ళటం అండి, రావటం. ప్రయాణ వివరాల మార్గంలో దేవుడు వారిని సంరక్షించిన విధమును కీర్తనాకారుడు విపులంగా వివరించుచు దేవుని విమోచన కార్యాలను, అద్భుత క్రియల్ని జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. దేవుని శక్తి పైన ఆధారపడమని హెచ్చరిస్తూ ఉన్నాడు. అరణ్య మార్గంలో నిబంధన సమాజం, అరణ్య మార్గంలో నిబంధన ప్రజల ప్రయాణంలో వారి కొరకు దేవుడు జరిగించిన అద్భుత క్రియల్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రాత్రిపూట పగటిపూట దేవుడు వారిని మేఘంలో నడిపించిన విధము, ఏమంటే మన్నా పురేళ్లతో పోషించినటువంటి అద్భుతాలని, అలాగే బండ నుండి నీరుని సంఖ్యాకాండంలో తెచ్చినటువంటి విధానం వివరించాడు. దేవుడు తన నిబంధన ప్రజల ఎడల ఎలాంటి శ్రద్ధ కలిగి ఉన్నాడో తెలియజేస్తున్నాడు. ఇంకా మనం చూస్తే 105 కీర్తన 42-45 దేవుని నిబంధన నెరవేర్పు. దేవుడు అబ్రహాంతో చేసిన వాగ్దానాన్ని, నిబంధనని తప్పక నెరవేర్చాడండి. తన ప్రజల్ని బానిసత్వం నుండి విమోచించి వెలుపలికి రప్పించాడు. అన్యజనుల భూముల్ని వారు ఆక్రమించుకోవటానికి అవకాశం ఇచ్చాడండి. తన ప్రజల్ని పాలు తేనెలు ప్రవహించే దేశములో స్థిరపరిచాడండి. దేవుని వాగ్దానాలు నమ్మదగినవి. ఆయన నోట నుండి వచ్చు ప్రతి మాట నిష్ఫలముగా వెనకకు మరలక తన కాలమందు నెరవేరుతుందని వాక్యములో సెలవిచ్చాడండి యెషయా గ్రంథంలో. దేవుని బిడ్డలక మనం చూస్తే నిబంధన సమాజ బాధ్యత. 105 కీర్తన 44-45లో వారు తన కట్టడలను గైకొనినట్లును తన ధర్మశాస్త్రమును ఆచరించినట్లును, అనగా దేవుని నిబంధన ప్రజలు దేవుని ఆజ్ఞలను, కట్టడలను, విధులని నిత్యము గైకొని వాటిని జీవితంలో ఆచరించి దేవుని నామమును మహింపరచాలని తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు నీకున్న సమస్యలు బట్టి, ఇబ్బందులు బట్టి 430 సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజలు సమస్యల్లో, కష్టాలనే కొలుములో మగ్గిపోతున్న సమయంలో దేవుడు విడుదల ఇచ్చాడండి. కానీ విడుదల ఇచ్చినందుకు వాళ్ళు ఏమన్నా స్థిరపడ్డారా? మాటి మాటికి కొనుక్కోవటం, మాటి మాటికి సనుక్కోవటం, మాటి మాటికి తిరుగుబాటు తత్వం కలిగి ఉన్నారు. దేవుని బిడ్డలారా, తిరుగుబాటు తత్వం వదిలిపెట్టి దేవునికి విధేయత కలిగి ఉండండిరా బాబు, మీకు అన్నీ సమస్తాన్ని నేను సమకూర్చువాడిని ఉన్నానని ఆయన తెలియచేస్తుంటే, మాటి మాటికి దేవుడు ఇది చేయగలడా, అది చేయగలడా అని అన్న మాటలను బట్టి ఎంతగానో ఇబ్బందులు పడవలసి వచ్చింది. అయితే ఇబ్బందులు పడుతున్న సమయంలో, సమస్యల్లో ఉన్న సమయంలో కూడా దేవుని వెతికే రీతిగా ఉండాలని ఆయనను వెదకుడి. ఏమంటే ఆయన బలముని వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకండి అని దేవాతి దేవుడు 105 కీర్తన 4వ చరణంలోను, అలాగే మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనంలోను యెహోవాను ఆశ్రయించుడు, ఆయన బలమును ఆశ్రయించుడు, ఆయన సన్నిధి నిత్యం వెదకండి అని మరొక చోట అక్కడ కూడా మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16-11లో కూడా తెలియజేస్తున్న మాటలను బట్టి మనం ఆ రీతిగా మనకున్న సమస్యలను బట్టి చనుక్కోకుండా, గొనుక్కోకుండా దేవునిని వెతికితే, దేవుని మీద ఆధారపడితే, ఆయన ఆశ్రయం మీద ఆధారపడితే దేవుడు అద్భుత కార్యాలు, ఊహించని కార్యాలు, అనుకొనని కార్యాలు, ఏమంటే కంటికి కనబడ, చెవికి వినబడ, హృదయానికి గోచరం కాని కార్యాలు మన పట్ల చేయువాడై ఉన్నాడని ప్రభు నామములో తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు మన వెనికిడిలో దీవించునుగాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరకు తోడై ఉండి ఆయన కృపతో నడిపించునుగాక. ఆమేన్. ప్రభు పనిలో మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ ఎలీషా రాజు, మస్కట్ నుండి. గాడ్ బ్లెస్ యు ఆల్.